మా చానుకి ఈరోజు స్కూల్లో ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఇదిగోండి టెక్స్ట్ బుక్‌లో ఏ ఏ ఆప్షన్‌లో తనకి 3 ఇచ్చారు యాక్టివిటీస్. ఆ 3లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేయమని చెప్పారంట. నేనేమో ఫస్ట్ వన్ ఏమో చేద్దామన్నాను. పాప సెకండ్ వన్ అన్నది. కానీ సెకండ్ వన్ అందరూ చేస్తారు కదా! ఫస్ట్ వన్ బావుంటదని చెప్పిన. అప్పుడు ఇలా పేపర్ ప్లేట్ తీసుకొని కట్ చేసుకున్నాం. రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని తను కలర్ ఏసే లోపల నేను ఇక్కడ చిన్న స్పారోనైతే ఇక్కడ డ్రా చేశాను. డ్రా చేసి ఇక్కడ నేను దీన్ని కట్ చేద్దామని చెప్పి నేను కట్ చేస్తున్నా. పాపకేమో ఫస్ట్ వైట్ కలర్ ఏయమన్నా, దాని తర్వాత తన పైన పింక్ కలర్ ఏయమన్నాను. కలర్ బాగా కనిపిస్తదని చెప్పి. నార్మల్‌గా డైరెక్ట్‌గా పింక్ కలర్ ఏస్తే మంచిగుండదని. స్పారో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈలోపు పాప డ్రాయింగ్ కంప్లీట్ చేస్తుంది. ఇంకా వాటి కోసం చిన్న చిన్న గడ్డి లాంటివి కావాలి కదా! వాటిని నేను ప్రిపేర్ చేద్దామని పెట్టుకున్నాను. ఆ తర్వాత పాపకి ఇక్కడ యెల్లో కలర్ స్టమక్ ప్లేస్‌లో యెల్లో కలర్ ఉంది. దానికి యెల్లో కలర్ ఏయమని చెప్పాను. యెల్లో కలర్ వాటర్ కలర్ యాడ్ చేస్తుంది. ఐకేమో బ్లాక్ కలర్ యాడ్ చేసింది. ఇక్కడ నేను చిన్న చిన్న సన్నగా తరిగాను కదా! పాప కూడా నేను కట్ చేస్తాను మమ్మీ అని కట్ చేస్తుంది. అక్కడ లావుగా కట్ చేస్తుందని చెప్పి నేనేమో తీసుకొని మళ్ళీ ట్రై చేసి నేను మళ్ళీ చిన్నగా కట్ చేశాను. నెక్స్ట్ తనకి గ్లూ వేయమని తనకి చెప్పాను. ఆ స్పారోకేమో గ్లూ వేసిందనమాట. ఆ గ్లూ వేసి దానిపైన స్టిక్ చేయమని చెప్పాను. దాని కింద కొంచెం కలర్ఫుల్గా రావాలని యెల్లో కలర్ కూడా యాడ్ చేశాను. ఆ ఎగ్తో సహా ఆ స్పారో కట్ చేసుకోవడం లుక్ అయితే వచ్చింది. గ్లూ వేసి దానిపైన ఇలా చిన్న గడ్డిలాగా తను ఒక నెస్ట్ రెడీ చేసినట్టు అలా చేసి అలా యాడ్ చేసి పెట్టుకున్నాం. ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి, చాలా బాగుంది కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.